మీకు పిలుపు రాసిన సువార్తలు చూస్తే మొన్న భాస్కర్ రాజు గారు కూడా ఒక వీడియోలో చూపించారు. మేరీ మ్యాగ్దిలీన్ అనే ఒక స్త్రీతో యేసుకి అవినాభావ సంబంధం ఉంది. యేసు ఆమెని నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకునేవాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి శిష్యులు, ఓ ప్రభు, ఏమిటయా నువ్వు మాకన్నా కూడా ఆమెని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? మాలో లేనిదేమిటి, ఆమెలో ఉన్నదేమిటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించినట్లుగా చూసాం. ఇట్లాంటి సందర్భాలన్నీ యేసు జీవితంలో దాచేశారనుకోండి. మరి ఇలాంటి వాళ్ళందరినీ యేసు ఉద్ధరించగలడా? లేడు. శ్రీకృష్ణుడు మాత్రమే తన వద్దకు ఎన్ని రకాలుగా ఎన్ని భావనలతో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన ఉద్ధరించగలిగిన వాడు కనుక ఆయన దేవాది దేవుడయ్యాడు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అనేక సార్లు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ భగవానుడు అంటూ అనేక సార్లు భగవన్నామాన్ని స్మరించారు. దీని ఫలితంగా రేపు యమలోకంలో ఆయనకు తీర్పు జరిగేటప్పుడు నువ్వు అనేక సార్లు దైవనింద దైవదోషణ చేశావు, కానీ ఆ సందర్భంలో కూడా అనేక సార్లు శ్రీకృష్ణనామాన్ని ఉచ్చరించిన ఫలితం